affirmed in the President's address, followed by a motion of thanks from the both House of Parliament. స్పష్టంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు మాట్లాడిన ప్రసంగం తర్వాత మేము ఒక కమిషన్ అపాయింట్ చేస్తున్నాము అని గెజిట్ నోటిఫికేషన్. ఈ గెజిట్ నోటిఫికేషను మీలాగా ఫేక్ వీడియోలను ఫేక్ లేకపోతే ఆధారాలను సృష్టించలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పార్లమెంట్లో ఈ గెజిట్ నోటిఫికేషన్ ఉంటుంది. దీని తర్వాత ఈ గెజిట్ నోటిఫికేషనే ప్రధానమైన ఆధారం. మీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. ఈ రాజ్యాంగం మార్చడానికి దీని తర్వాత జస్టిస్ వెంకటాచలయ కమిషన్ చైర్మన్గా వారితో పాటు 10 మంది సభ్యులు, మన ప్రాంతానికి సంబంధించిన నాకు తెలిసి జస్టిస్ జీవన్ రెడ్డి గారు కూడా ఇందులో సభ్యులు. వీరే కాదు, ప్రతిభా భారతి గారు తండ్రి వారు కూడా ఈ 10 మందిలో ఒకరని నేను భావిస్తున్నా. వాటి వివరాలు మీడియా మిత్రులు ఒకసారి సేకరించాలి. వాళ్ళు 2002లో స్పష్టమైన నివేదిక ఇచ్చిండ్రు ఆనాటి ప్రభుత్వానికి. 2000 సంవత్సరంలో కమిషన్ అపాయింట్ చేస్తే 2002లో రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలి, ఏమేమి సవరించాలి, మిగతా విషయాలకు సంబంధించి నివేదిక ఇచ్చిండ్రు. ఇప్పుడు ఆ నివేదిక అందుబాటులో లేదు. ఆ రోజు ఎందుకు రాజ్యాంగాన్ని సవరించలేదంటే 2004లో ఈ దేశ ప్రజలు షైనింగ్ ఇండియా అని ఎన్డీఏ ఎలక్షన్కి వెళ్తే ప్రజలు తిరస్కరించి యూపీఏ 1 శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రు. కాబట్టి ఆనాడు రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం మనకు తప్పింది. ఆ తర్వాత 1-2 ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న ఆర్ఎస్ఎస్ బాధ్యులైన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, వాళ్ళు రాసిన పుస్తకాలలో విషయాలను కూడా నేను ఈరోజు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఆర్ఎస్ 2వ సర్సంఘ్ చాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్, వారు గోల్వాల్కర్గా పెద్దలు చాలామందికి